హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిఖిత వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసి టమాటా బాత్ ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో మీకైతే చూపించేస్తున్నాను. మనకి ఇది ప్రిపేర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ ఇటాక అందులో తాలింపులు మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేయించేసుకోవాలండి. ఇవన్నీ వేసుకుని అలాగే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేయించుకోవాలి. దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇందులోనే ఉల్లిపాయలు కూడా వేసేయండి. గోల్డెన్ షేప్ వచ్చేంత వరకు వేయించుకోవచ్చు. ఇలా వేయించుకుంటే మీకు వెంటనే ముక్క అనేది ఉడికిపోతుందండి. టైం వేస్ట్ కూడా అవ్వదు మీకు. ఇందులోనే పచ్చిమిర్చి, ఎండుమిరగాయలు, కరివేపాకు వేసుకున్నాను. ముందే పచ్చిమిరగాయలు వేసుకుంటే కారం అనేది మీకు అందులో బాగా ఎక్కువ కనబడుతుంది. అందుకే నేను తర్వాత వేసాను. ఈసారి టమాటాలు కూడా వేసేయండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. వెంటనే కలపన అవసరం లేదు. కంటిన్యూస్గా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. టమాటా అనేది బాగా మగ్గాలి. అలాగే నేను జీడిపప్పు కూడా వేసుకున్నాను. ఇందులో వేసేసాను. చూడండి, ఇలా దగ్గరికి బాగా మగ్గాయి. మనకి ఇలా మగ్గితే సరిపోతుంది. నేను ఒక గ్లాస్ నూకకి 3 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను. ఇలా అయితే సరిపోతుంది. మీకు కొద్దిగా పలుచగా కావాలనుకుంటే 4 గ్లాసులు అయితే వేసుకోవచ్చు. ఇందులోనే పసుపు వేసుకోండి, కలర్ వచ్చి బాగుంటుంది. అలాగే ఉప్పు వేసుకోండి. మీకు సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. ఉప్పు అయితే వేసేసుకున్నాను నేను. ఒకసారి కలిపేసి మూత పెట్టేయండి. 2 మినిట్స్లో మనకి మరిగిపోతుంది. చూడండి, ఇలా బుడగలు వస్తున్నాయి కదా, ఆవిరి వస్తుంది పైకి. ఈసారి మనకి ఇందులో నూక అనేది వేసేసుకోవచ్చు. ఏమిటంటే స్లోగా నూక వేసుకుంటూ కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేసి బాగోదు. మధ్య మధ్యలో ఉండలు కట్టేస్తాయి కదా, టేస్ట్ అనేది అనిపించదు మీకు. ఇలా కలుపుకుంటూ స్లోగా నూక వేస్తూ కలుపుకుంటూ ఉన్నాను. అలాగే మీకు లాస్ట్ అయిపోయినట్టండి. ఇందులోనే నేను 2 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుంటే. మనకి హోటల్ స్టైల్లో అనేది కనబడుతుంది నెయ్యి వేయడం వల్ల. అలాగే కొత్తిమీర కూడా పైన వేసుకున్నాను. సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. రెడీ అయిపోయిందండి మనకు ఉప్మా. మూత పెట్టేయండి. ఈసారి ఒక 2 మినిట్స్ అయ్యాక మూత తీసి చూడండి. స్మెల్ కూడా బాగుంటుంది మనకైతే రెడీ అయిపోయిందండి హోటల్ స్టైల్లో. టమాటా బాత్ ఉప్మాని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.